ఈరోజు అమిత్ షా గారు పార్లమెంట్ వేదికగా నక్సల్ ఫ్రీ మార్చ్ 31 లోపు నక్సల్స్ మొత్తాన్ని కూడా నిర్మూలిస్తాము, నిషేధిస్తాము, మట్టు పెడతామని చెప్పి ఉపన్యాసం ఇస్తూ భారతదేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారిని అలాగే రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు సమాచారం ఇస్తూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపొద్దని మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక విషయంపై చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రజలకు. గద్దర్ ఏదైతే మనందరికీ తెలుసు, గద్దర్ గారు మావోయిస్ట్గా ఎప్పుడో విత్డ్రా అయిపోయి పబ్లిక్లో ఉంటూ తెలంగాణ సంస్కృతిని ప్రమోట్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రాజకీయ పార్టీలతోటి ఆయన మంతనాలు చేసిండు తెలంగాణ సంస్కృతి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం. రాహుల్ గాంధీ గారు గద్దర్ తోటి స్టేజ్ షేర్ చేసుకుంటని రాహుల్ గాంధీ గారిని దేశ ప్రజల ముందు, ఎందుకంటే తెలంగాణలో ఏం జరుగుతుందో దేశవ్యాప్తంగా తెలియదు. కేరళ ఎన్నికలు జరుగుతున్నాయి, అస్సాంలో జరుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయి. కేవలం ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మాట్లాడాలనుకుంటున్నాను అమిత్ షా గారు. గద్దర్ గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మీటింగు జూలై 2022లో బీజేపీ పెట్టినటువంటి పరేడ్ గ్రౌండ్ సభలోకి అటెండ్ కావడం జరిగింది. ఆ విషయాన్ని మరి మర్చిపోయి అమిత్ షా గారికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ ఈరోజు గద్దర్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని తప్పుడు సంకేతాలు ఇచ్చి రాహుల్ గాంధీ గారు తప్పు చేసిరని చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ప్రజలకు ఈరోజు ముఖ్యంగా, బీజేపీ ఏది మాట్లాడినా ఏది చేసినా రాహుల్ గాంధీ గారిని బద్నాం చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు తేట తెల్లమైపోయింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన గంట పైన ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ పరిణామాలు కానీ, ఈ దేశంలో జరిగినటువంటి రెడ్ క్యారిడార్ అని చెప్తూ ఈ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలన్నింటినీ ఎగ్జాంపుల్ తీసుకుంటూ నేపాల్ దాకా వెళ్ళింది. తిరుపతి నుంచి నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ టెంపుల్ దాకా ఈ రెడ్ క్యారిడార్ అని చెప్తూ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా బద్నాం చేయాలన్న ఆలోచనతో మాట్లాడినట్టుగానే ఈ ఒక్క గద్దర్ విషయంలోనే తేట తెల్లమైంది. ఎందుకంటే ఆయన ఇది కూడా మర్చిపోయిండు. అక్కడ ఉన్నటువంటి సభలో ఆయన వెనక కూర్చున్నటువంటి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వింటూనే గద్దర్ గారి గురించి ఏం మాట్లాడిండు ఆయన. ఇదే